హాయ్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పూర్మామిల్ల వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మా అహోబిలం యాత్ర ఈరోజు పూర్మామిల్ల నుంచి ప్రారంభమైంది. పూర్మామిల్ల నుంచి అహోబిలం మొత్తం దూరం సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహా పుణ్యక్షేత్రానికి ఈరోజు మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. మనం వెళ్ళే మార్గం పూర్మామిల్ల నుంచి మైదుకూరు, మైదుకూరు టు ఆళ్ళగడ్డ, ఆళ్ళగడ్డ టు అహోబిలం అనే మార్గంలో మా ప్రయాణం సాగుతుంది. అహోబిలం ఓం నమో నరసింహాయ. నల్లమల కొండల నడుమ ప్రకృతి ఒడిలో భక్తి శిఖరాన్ని తాకే ఒక దివ్యక్షేత్రం, అదే అహోబిలం. అహోబిలం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో నల్లమల్ల అరణ్యాల మధ్య విస్తరించి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక దైవ ప్రకటన జరిగిన భూమి. పురాణాల ప్రకారం దైత్యరాజు హిరణ్యకశిపు భగవంతుణ్ణి అవమానించి ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన సమయంలో భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి విష్ణువు సింహముఖంతో మనుష్య రూపంతో శ్రీ నరసింహావతారంగా ఇక్కడే అవతరించాడని చెబుతారు. స్తంభం నుంచి ఉద్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన ఆ దివ్య ఘట్టం జరిగిన ప్రదేశమే ఈ అహోబిల క్షేత్రం. అందుకే ఇది నరసింహ అవతారానికి ప్రతీకగా అత్యంత పవిత్రంగా పూజించబడుతుంది. నవనరసింహ క్షేత్రాలు. అహోబిలం అంటే ఒకే దేవాలయం కాదు, ఇది నల్లమల కొండల మధ్య విస్తరించిన 9 నరసింహ స్వరూపాల ఆలయాల సముదాయం. వాటినే నవ నరసింహ క్షేత్రాలు అంటారు. అహోబిల నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, చత్రవట నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి, పవన నరసింహస్వామి, కరంజ నరసింహస్వామి, ఉగ్రస్తంభ నరసింహస్వామి. ప్రతి ఆలయానికి ప్రత్యేక కథ, ప్రత్యేక అనుభూతి, ప్రత్యేక మహత్యం ఉంది. ఈ 9 నవ నరసింహ క్షేత్రాలను తర్వాత వీడియోలో మనం సందర్శిస్తూ మాట్లాడదాం. పూర్వామిల్ల నుండి మైదుకూరుకు చేరిన తర్వాత అహోబిల క్షేత్రంలో శనివారం నరసింహస్వామికి అత్యంత పవిత్రమైన రోజు కావడంతో శనివారం మైదుకూరులో కొంచెం సంత జరుగుతుంది. సంత చూడడానికి చాలా బాగుంటుంది. పల్లె నుంచి అక్కడికి వచ్చి కొన్ని కోళ్ళు, మేకలు ఇలా అమ్ముకుంటూ వాళ్ళ జీవన విధానాన్ని సాగిస్తారు. అలా మనం అహోబిలం క్షేత్రానికి వెళ్ళేటప్పుడు నేషనల్ హైవే మార్గంలో ప్రయాణించడం వలన మార్గం చాలా సులువుగా ఉంటుంది. అహోబిల క్షేత్రంలోకి మనం ఎంటర్ అవ్వగానే దిగువ అహోబిల క్షేత్రంలో పార్కింగ్ ఫీజు వాహనాలకు ఇక్కడే దిగువ అహోబిలంలో గేట్ పాసు తీసుకొని 150 రూపాయలు గేట్ పాసు ఉండటం జరుగుతుంది. ఈ గేట్ పాస్ తీసుకుంటానే కిందనే దిగువ అహోబిలం ఉంటుంది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీగా 10 కిలోమీటర్లు ఎగువ అహోబిల క్షేత్రం కొండల్లో ఫారెస్ట్లో ఉంటుంది. రోడ్డు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టూ వాతావరణం, చెట్లు, క్లైమేట్ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అలా వెళ్తూ ఉంటే మనం కారులో కానీ బైక్లో కానీ ప్రయాణిస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఫారెస్ట్లో మొత్తం మీద చూస్తున్నారా, ఏ దేవతామూర్తులైనా
ఎటువంటి పుణ్యక్షేత్రాలైన అన్నీ ఫారెస్ట్‌లోనే ఉండటం జరుగుతుంది. మనిషికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పొల్యూషన్ మార్గాలు, రోజు ఉన్న సమస్యల నుంచి అలా దేవుణ్ణి ఇంకా ఈ అహోబిల క్షేత్రంలో పైకి వెళ్ళే కొలది ఎత్తైన కొండలు, లోయలు, వాటర్ ఫాల్లు, జలపాతాలు ప్రకృతితో మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అంతా నిశ్శబ్దం, అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఫారెస్ట్‌లో మలుపులు ఉంటాయి కాబట్టి చాలా నెమ్మదిగా వెళుతూ అక్కడ సగం దూరంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ₹70 చార్జెస్ చేస్తున్నాయి. ఇంకా ఈ ఫారెస్ట్‌లోకి ప్రయాణించినప్పుడు మలుపులు ఎక్కువగా ఉండటం వలన అక్కడక్కడ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ఎందుకంటే వన్యప్రాణులు మధ్యలో వస్తుంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా చూసి ఉంటాయి కదా, ప్రమాదాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే మనం ఎగువ అహోబిల క్షేత్రానికి దర్శించుకునే హాఫ్ కిలోమీటర్ ముందుగానే పార్కింగ్ సమస్య కారణం వలన మొత్తం కార్లన్నీ ఆఫ్ చేయడం ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా చూస్తుంటాము. ఈ పార్కింగ్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎదురుగా మనకు ఒక వెహికల్ ఉంటుంది. అహోబిల జ్వాల క్షేత్రం అని ఒక బస్సు నీకు సమస్య వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా అహోబిలం మనల్ని ఆ హాఫ్ కిలోమీటర్ మనం స్వతహాగా నడుచుకొని ప్రకృతితో చూస్తూ ఆస్వాదిస్తూ మనం ప్రయాణం చేయవచ్చు. లేదా అక్కడే కొన్ని ఆటోలు కూడా ఉంటాయి. కొంత అమౌంట్ ఛార్జ్ చేసి భక్తులను ఎగువ అహోబిలం కొండ మీదకి తీసుకెళ్తాయి. లేదు అంటే 15 నిమిషాలు లేదా 20 నిమిషాలకు ఒకసారి శ్రీ లక్ష్మీనరసింహదేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సు కూడా ఉంటుంది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఆ బస్సు వస్తూ పోతూ ఉంటుంది. జనాలను ఇక్కడ నుంచి కింద నుంచి పైకి తీసుకెళ్ళడం, పైనుంచి కిందకి తీసుకెళ్ళడం ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఇలాంటి మంచి అవకాశాన్ని కూడా బస్సు ఎక్కగానే ఇలా వెళ్తూ ఉంటే ఆ ఫారెస్ట్ నడుమున ఎంతో ఆహ్లాదకరంగా చుట్టూ ప్రకృతిని చూస్తూ వెళ్తూ ఉంటే అది ఒక రకమైన ఫీల్. అది ఎవరు చెప్పలేరు, వర్ణించలేరు. మనం వెళ్తూ ఆస్వాదిస్తేనే బాగుంటుంది. అలా ఎగువ అహోబిలం 5 నిమిషాల్లో మనం చేరుకుంటున్నాం. అక్కడ పార్కింగ్ చేసి మనం ఎగువ అహోబిలానికి వెళ్ళే మార్గంలోనే మొదటే మనకు ఒక బోర్డు అవుతుంది. అక్కడ చూసినటువంటి డోలు సదుపాయం కూడా ఉంటుంది. కొంతమంది ముసలి వాళ్ళు, కొంతమంది వికలాంగులు, వాళ్ళు ఎక్కలేని వాళ్ళను కూడా దేవుని దర్శనం కోసము మనల్ని తీసుకెళ్ళడం కూడా డోలు సదుపాయం కూడా మనకు ఉంది. అక్కడే మనం మెట్ల మార్గం ద్వారా ఎగువ అహోబిల క్షేత్రాన్ని మనం చేరుకుంటున్నాము. దాదాపు ఒక 100 మెట్లు ఎక్కిన తరువాత మనకు శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి మనం చూడొచ్చు. మీరు ఇక్కడికి ఎక్కిన తర్వాత చూసుకోవచ్చు ఎత్తైన కొండలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూడండి, జాతకాలు, చిలక జోత్స్యము అన్నీ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నవ నరసింహ క్షేత్రాల రూట్ మ్యాప్ కూడా ఇక్కడ రూపొందించడం జరిగింది. మనం ఎదురుగా ఎగువ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఉండటం, మెయిన్ దేవాలయం ఉండటం జరుగుతుంది. ఇక్కడ భక్తులు మొదటగా చేరిన తరువాత మనం ఎవరైనా తలనీలాలు సమర్పించే వ్యక్తి ఇక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గర ₹10 ఇచ్చి తలనీలాలు టికెట్ తీసుకున్న తరువాత దాని పక్కనే కళ్యాణ కట్టం
కళ్యాణ కట్టడం దగ్గర లోపలికి వెళ్ళగానే మనం అక్కడే దేవునికి తలనీలాలు సమర్పించి అక్కడే 150 రూపాయలు తలనీలాలు చేసే వ్యక్తులకు సమర్పించాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఇదొక అక్కడ వసూలు చేయడం అన్నది సర్వసాధారణమైన విషయంగా మారింది. తలనీలాలు 10 రూపాయలు పెట్టడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వసూలు చేయడం అన్నది చాలా భక్తులం మనం భయపడాల్సిందే కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు దేవుళ్లకు భయపడకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దోచుకోవడం మొదలు పెడుతున్నారు. ఇలానే తలనీలాలు సమర్పించిన తర్వాత అక్కడే మీకు పైప్ లైన్ నీటి ద్వారా స్నానం చేసి ఈ కనిపించే రూట్ మార్గం ద్వారా మనం ప్రయాణించి అక్కడే ఒక కోనేరు కూడా ఉండటం జరుగుతుంది. అక్కడే స్నానాలు చేయొచ్చు. ఈ పైకి వెళ్ళిన తర్వాత పాములేటి లక్ష్మీనరసింహస్వామిని కూడా మనం ఒక 50 స్టెప్స్ ఎక్కగానే మనం దర్శించుకోవచ్చు. ఇక్కడే ఎవరైనా లేడీస్ స్నానాలు చేసి ఇక్కడే వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా అక్కడ ఉన్నటువంటి అహోబిలం ఏజెంట్ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరికి నష్టం కలిగించకుండా అందరికీ సదుపాయాన్ని కూడా లేడీస్కు కల్పించడం మంచి విశేషంగా భావిస్తున్నాను. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా అక్కడ ఇంకా అభివృద్ధికి జరగాలని మనం కోరుకుంటున్నాము. ఈ స్టెప్స్ కిందికి దిగగానే మనము అక్కడ కోనేటి చూసాం కదా, ఆ కోనేటిలో తలనీలాలు సమర్పించిన వారు స్నానాలు చేసి మనం ఇంతకుముందు తలనీలా తీసుకున్న టికెట్ కౌంటర్ దగ్గరనే మనం ఉచిత దర్శనం వాళ్ళు ఇందాక స్నానం చేస్తారు కదా, తలనీలా సమర్పించింది అక్కడి నుంచి నీకు రైట్ సైడ్ తిరిగితే ఉచిత దర్శనం. ఈ టికెట్ కౌంటర్ నుంచి స్ట్రైట్గా వెళితే మనకు 100 రూపాయల దివ్య దర్శనము తొందరగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 100 రూపాయల టికెట్ తీసుకొని మనం ప్రయాణించవచ్చు. ఇక్కడే బయటే మనము కొబ్బరికాయలు కొట్టి లోపలికి ప్రవేశించవలసిందిగా కోరుచున్నాము. అలాగే లోపల ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా సెల్ ఫోన్ కెమెరాలు తీయకూడదు. సెల్ ఫోన్లు కెమెరాలు వీడియోలకు పూర్తిగా నిషేధం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడే మనం జ్యోతిని వెలిగించాలి. ఇక్కడితో మనం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 నుంచి 8 వరకు మనకు ఇక్కడ దివ్య దర్శనం జరుగుతుంది. అలాగే మనం ఎగువ అహోబిలంలో దేవుణ్ణి దర్శించుకొని తిరిగి దిగువ అహోబిలం చేరుకోవడానికి అలా యథావిధిగా బస్సు ఆగిన స్థలానికి మనం ప్రవేశించి అక్కడి నుంచి ఒకవేళ బస్సు మనకు లేట్ అయితే మనం కిందికి మన కారు వాహనాలు ఉండే మార్గానికి నడుచుకుంటూ రావడం వలన ప్రకృతిని మనం చూస్తూ ఆస్వాదిస్తూ ఎత్తైన కొండలు లోయలు చూసుకుంటూ ఆస్వాదిస్తూ బాగుంటుంది. కాబట్టి ఒక 1/2 కిలోమీటరే కాబట్టి అందులో దిగువకు వచ్చే మార్గం కాబట్టి చాలా సులువుగా రావచ్చు. అలా మన కారు ఉన్న ప్రదేశానికి మనం చేరుకొని మళ్ళీ మనం తిరిగి దిగువ అహోబిల క్షేత్రాన్ని సందర్శించుకుంటున్నాం. ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్కి వెళితే మీరు శ్రీ అవధూత కాశీనాయన టెంపుల్ను కూడా మీరు దర్శిస్తారు. ఇప్పుడు మనకు 12:30 కావడంతో 1 గంట కల్లా చిన్న అహోబిలంలో తలుపులు వేస్తారు కాబట్టి తొందరగా చిన్న అహోబిల క్షేత్రానికి మనం దిగువ అహోబిలానికి చేరుకున్నాం. మొదటగా కొంతమంది దిగువ అహోబిలం చూసుకొని ఎగువ అహోబిలానికి వెళుతారు. మా ఇంటి దేవుడు ఎగువ అహోబిలం కాబట్టి ఎగువ అహోబిలం దర్శించి తరువాత దిగువ అహోబిలాన్ని దర్శించుకున్నాము. ఈ దిగువ అహోబిలంలోనే కొన్ని సినిమాలు కూడా తీయడం జరిగింది.
అందులో రవితేజ సినిమా కూడా ఇక్కడే తీశారు. ఈ దిగువ అహోబిలంలోనే ఎన్నో హోటళ్ళు కూడా ఉన్నాయి. మనం ఇక్కడే బస చేసి దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం ఇక్కడ ఉన్నటువంటి 9 నరసింహ క్షేత్రాలను కూడా మనం దర్శించుకోవడానికి వెసులుబాటు ఉంది. ముఖ్యంగా ఈ అహోబిల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, నరసింహస్వామి జయంతి, వైకుంఠ ఏకాదశి, పాల్గొన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మనం ఆళ్ళగడ్డ నుంచి మనం ఈ దిగువ అహోబిలాన్ని, ఎగువ అహోబిలానికి చేరుకోవడానికి మనకు బస్సు మార్గాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ వారు కూడా కల్పిస్తున్నారు. ఇక్కడే ఈ దిగువ అహోబిలంలో కూడా మనకు ఉచిత దర్శనం కూడా వెసులుబాటు ఉంది. ఇక్కడ చూస్తున్నటువంటి అయితే ఆర్కిటెక్చర్ చాలా వండర్ఫుల్గా ఉంది. ఆ ఒక్కొక్క ఇమేజెస్ కానీ చూస్తుంటే మైమరిచిపోతుంది. అసలు అప్పటిలో ఇలాంటి చిత్రాలను ఎలా చేశారు అన్న ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ఇలాంటివి చేయలేదు. అలాంటప్పుడు అప్పట్లో ఈ ఆర్కిటెక్చర్ చూశారు కదా, ఎంతో అద్భుతంగా కూడా. ఇంకో విషయం ఏమనగా దయచేసి ఎవరు సెల్ ఫోన్తో లోపల షూటింగ్ కూడా చేయరాదని హెచ్చరిక కూడా అక్కడ జారీ చేశారు. ప్రధానంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమ్మవారిని మనం ఇక్కడే శాంతి స్వరూపంలో భక్తులకు దర్శనం ఇస్తాము. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మనం ఈ శిల్పకళను మనం దగ్గర నుంచి చూసి చాలా ఆస్వాదించవచ్చు. ఇక్కడే కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా మనం తీసుకోవచ్చు. మధ్యాహ్నం 1 తర్వాత దర్వాజాలు క్లోజ్ చేసి అందరినీ బయటికి పంపించడం కూడా జరుగుతుంది. మీరు ఈ వీడియోలో బాగా గమనించవచ్చు. ఈ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందో మీరే పూర్తిగా గమనిస్తారు. ఎటువంటి మిషన్ లేని సమయంలో కూడా ఇలాంటి ఆర్కిటెక్చర్ను చేయడం అన్నది అది ఒక రకమైన మనిషి మేధస్సు అనుకోవచ్చు. గుడి గోపురం పైన మనకు విష్ణు రూపంలో కనబడుతుంది. మనం దిగువ అహోబిలాన్ని కూడా దర్శించుకొని తిరిగి మనం ప్రయాణ మార్గంలో మనం భోజన కార్యక్రమాలు ముగించుకొని మరలా మన ప్రదేశానికి తిరిగి వస్తాం. ఇంతటితో ఈ అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి